రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహించడం, గంజాయిని అలవాటు చేయడం, అల్లరి మోకలను తయారు చేసి వైసీపీ నేతల ఇళ్లకు పంపుతున్నారని పీఏసీ సభ్యుడు పోల్బోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన ఇబ్రహీంపట్నంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన గంజాయిని ప్రోత్సహిస్తున్నది కూటమి ప్రభుత్వం అని ఆరోపించారు. అసలు గంజాయిని ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎందుకు పెరుగుతుంది అంటే ఇట్లాంటి వాళ్ళని గంజాయిని అమ్మించడం, తాగించడం, వాళ్ళని మోకు చేయటం. ఈరోజు మీరు తీసుకుంటే ఇప్పుడు జిల్లాల్లో గంజాయి మర్డర్లు కానీ, గంజాయి దొంగతనాలు కానీ, గంజాయి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువ ఎందుకు జరుగుతుంది? వీటిలన్నిటికీ కారణాలు ఏంటి? వీళ్ళందరినీ గంజాయి అమ్మేయటం, దానికి బానిసలు చేయటం, ఒక పోగేయటం, ఒక బ్యాచ్ని జరిగినప్పుడల్లా వాళ్ళని మీద ఇళ్ళక మీద పంపించటం, దానికి ఒక నలుగురు నాయకత్వం వహించడం, ఇదే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. వాళ్ళకి తూతు మంత్రిగా బెయిలించి పంపించటం.